నిన్న ఏదైతే 2 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి జరిగిందో సింగ్ నగర్కి సంబంధించిన వడ్డెర కాలనీలో ఉన్నాం. ఇక్కడ ఆ సతీష్ గాని ఏదైతే రాయి విసిరాడు అని చెప్పి నిందితుడిగా అనుమానిస్తూ ఈ రోజున సిట్ ఎంక్వైరీ చేస్తుందో ఆ సతీష్కు సంబంధించి, అలాగే సతీష్తో పాటు తీసుకెళ్లిన కొందరు మైనర్లుగా తెలుస్తుంది, వాళ్ళకి సంబంధించి కానీ అసలు ఎలాంటి పిల్లలు వాళ్ళు అనేది ఇక్కడ స్థానికంగా ఉన్న వడ్డెర కాలనీకి సంబంధించిన కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, నిజంగా ఆ పిల్లలు అంత అంటే రాయి వేసి కొట్టాలి, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏదైనా నేర చరిత్ర, లేకపోతే ఏదైనా దాడులు చేయాలి అనే తరహా పిల్లలు అంటారా? అలాంటి పిల్లలు కారండి. అలాంటి పిల్లలు వాళ్ళ ఆటపై పిల్లలే గాని వాళ్ళు ఆయనకి రాయేసి కొట్టే అంత లేదు ఆ పిల్లల కాడ. పిల్లలు ఆడుకుంటా ఉంటారు కానీ రాలే. ఆయన ఎక్కడో పైన ఉన్నారు, ఆయనకి ఎలా కొడతారు వీళ్ళు పిల్లలు రాయేసి? మరి ఎవరు కొట్టారో ఏమో అయితే మాకు తెలియదు. ముఖ్యమంత్రి గారు వచ్చారు అంటే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందులోను అంటే ఆయన చూడడానికి వెళ్ళడానికి చాలా మంది కూడా ఆసక్తి చూపిస్తారు. అందులోను పిల్లలు కాబట్టి, కొంత యువకులు కాబట్టి సరదాగా వెళ్ళి చూసి ఉండొచ్చు. కానీ ఏ అనుమానంతో వాళ్ళని తీసుకెళ్ళారంటున్నారు? ఇక్కడ మీకు ఏమైనా చెప్పారమ్మా? అసలు ఎందుకు మాకు అసలు ఏం తెలియదు. వాళ్ళు మేము పనులకి వెళ్ళిపోయాము, మరి వచ్చి తీసుకెళ్ళిపోయారంట పిల్లల్ని. వాళ్ళ అమ్మగారు లేదా వాళ్ళ బంధువులు ఉంటారు కదమ్మా, వాళ్ళు ఏడుస్తున్నారు మా పిల్లలు. అవును, అన్నయ్యకి తీసుకెళ్లారు, మా పిల్లలకి ఏం తెలుసు ఇలాంటివి. ఏదో చిన్న పిల్లలు వాళ్ళు ఆడుకుంటా అల్లరి చేసి ఉంటారే గాని ఇలా రాళ్ళేసి కొట్టేవాళ్ళు గారు పిల్లలు. అయినా ఆయన పైన ఉన్నాడు, బస్సు పైన. మేము అందరం వెళ్ళి అక్కడే ఉన్నాం, చూస్తానికి వెళ్ళాం. వెళ్ళారు కానీ కొట్టారంటే మేము నమ్మట్లేదు. ఇక్కడ వడ్డెర కాలనీ అనే పాటికి ఇక్కడ అందరూ కూడా రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు, ఎవరికి వాళ్ళు పనులు చేసుకుంటా కూలీ చేసుకునే నేపథ్యం ఉన్న వాళ్ళే కదా. అసలు అంత ఖాళీగా ఉండి లేకపోతే ఏదైనా అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలు అంటారా? వాళ్ళు అల్లరి చిల్లర తిరిగే వాళ్ళు కాదు, వాళ్ళు కూడా పనులకి వెళ్ళే వాళ్ళే. మాలో చిన్న పిల్లలు కూడా పనులు చేసుకుంటాం మేము. నలుగురు వెళ్తేనే కదా మాకు. మేము ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. అందరూ వెళ్తాము. ఇప్పుడు 13 సంవత్సరాలు అంటే పనే చేస్తారు, వాళ్ళకి 14-15 ఉంటాయి, అంతకు మించి ఎక్కువ ఉండవు వాళ్ళకి. సీఎం జగన్మోహన్ రెడ్డిని కొట్టేంత సాహసం చేస్తారంటారా? చేయరండి, వాళ్ళు చేయలేరు. అంటే వాళ్ళు కొంత అమాయకులే అంటారు. అమాయకులే, పిల్లలు తెలియదు. మేము ఇక్కడే ఉంటాం కదా, మాకు ఈ కూడలో పిల్లలే వాళ్ళంతా. వాళ్ళు అలా చేయరు, అసలు చేయరు కూడా. బయటకు వస్తారనుకుంటున్నారమ్మా? మేము వస్తారనుకుంటున్నాం. అమ్మా, ఇప్పటికే అంటే వాళ్ళు తీసుకెళ్ళడం కానీ అంటే ఆ పిల్లల్ని సిట్ ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే మీరు ఎందుకు వేసారు రాయిళ్ళు అంటే, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తామన్నారు, తీసుకెళ్లారు, కానీ డబ్బులు ఇవ్వలేదు, మందు మాత్రమే ఇచ్చారని చెప్పండి. అంటే ఆ పిల్లలకి మందు అలవాటు ఉండే పిల్లలు? అమ్మ లేదండి, మందు అలవాటు ఏం లేదండి. పొద్దున వచ్చి ఎంక్వైరీ మామూలుగా ఇది తాగుతున్నారమ్మా అని మేము ఎంక్వైరీ చేసి పంపిస్తాం అన్నారు, అంతేగాని ఇంతవరకు పంపించలేదు. మరి ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటని జవాబు కూడా చెప్పలేదు, అసలు అడిగినా కూడా చెప్పట్లేదు వాళ్ళు. అంటే రోజువారీ చేసుకుని చిన్న కార్మికులు లేకపోతే కష్టాల్లో ఉన్న కూలీల నేపథ్యం ఇక్కడ అంతా కనబడుతుంది. మరి అంటే మీ వైపు నుంచి ఎవరైనా అమ్మ ఎందుకు తీసుకెళ్తారు, నేను అడుగుతాను అని ధైర్యంగా ఇక్కడ చెప్పే ఎవరు లేరండి, ఎవరు రాలేదండి. అసలు పెద్ద మనుషులు అన్న మాటలు ఎవరు రాలేదండి, రాలేదు. అసలు రావట్లేదండి, రావట్లేదు. ఓట్లకు మాత్రం ఏమంటే వస్తారు కానీ ఇతర దానికి మాత్రం వచ్చి అడగరు. మరి దేనికి తీసుకెళ్లారమ్మా, ఏంటమ్మా మేము వచ్చి అడుగుతాం అని కూడా అంటలేదు. ఇప్పుడు కనీసం అంటే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు, గతంలో ఇక్కడ గెలిచినటువంటి వ్యక్తి, ఆయన కానీ వచ్చి అమ్మ లేకపోతే ఇక్కడ స్థానికంగా అంటే వెల్లంపల్లి గారు కూడా ఇక్కడ నుంచి ఎవరైతే పోటీ చేయబోతున్నారో వెల్లంపల్లి శ్రీనివాస్, ఆయన కూడా కంటికి తగిలింది అంటున్నారు. అంటే ఒక రాయి ఇద్దరికి తగిలే పరిస్థితి అయితే లేదు. అంటే అక్కడ ఉన్న నలుగురులో 2-3 వేసారని చెప్తున్నారు, లేకపోతే ఏం చెప్తున్నారు అంటున్నారు? ఒక రాయే ఆయనకి తగిలి ఈయనకి తగిలింది అంటున్నారు. ఒక రాయి ఇద్దరికి ఎలా తగులుద్ది చెప్పండి మీరు? తీసుకొని కొట్టారు అది ఇది అంటున్నారు. కన్నుకి అది ఆయన కన్ను అంట, ఈయనకేమో ఇక్కడ తగిలింది. టైల్స్ రాయి, అది ఒక కోపుగా ఉన్న టైల్స్ రాయితో కొట్టారు అని చెప్పి అంటున్నారు. మాకు తెలియదు కానీ రాయి ఇక్కడ ఏం లేవండి. అసలు టైల్స్ రాయి అంటే ఇక్కడ ఎక్కడా లేదు. మరి మా పిల్లలు ఏరియాలో ఉంటారు, అక్కడికి దాకా ఎందుకు వెళ్తారు? అక్కడ దాకా వెళ్ళారు, అక్కడ జరిగింది, ఇక్కడ కాదు. అది మా పిల్లలకి ఏం కష్టాలు ఉంటాయండి, చిన్న పిల్లలు కదా. ఏముంది అసలు లేదండి, అలాంటి ఏం లేదు. కానీ వీళ్ళే కొట్టారని వచ్చి తీసుకొని వెళ్ళారు. వాళ్ళ పిల్లలు కొట్టేవాళ్ళు కాదండి, అసలు పొద్దున్న లేత పనికి వెళ్ళే వాళ్ళం. మొన్ననే ఆ పిల్లగా రాత్రి పొద్దుపోయి వచ్చింది, ఆ రోజు తీసుకొని వెళ్ళారు. మీ పిల్లవాడే ఉండడానికి చెప్పి తీసుకొని వెళ్ళారు. ఆ పిల్లడు అసలు రాను కూడా రాలేదు. మేము కాదు, మేము అసలు అంటే ఆధారాలు చెప్తున్నారా?
తెలీదు. సీసీ ఫుటేజ్లు కానీ ఏమైనా ఉన్నాయని ఏమైనా చెప్తున్నారా? మీరు వినుంటారు కదా, తెలిసి ఉంటుంది కదా. ఉన్నాయి అంటున్నారు కానీ అది అసలు పెట్టింది ఎవరో కానీ రావాలి వాళ్ళు బయటికి. వాళ్ళు లిస్ట్ రాశారంట, లిస్ట్ రాసినప్పుడు వాళ్ళు కూడా రావాలిగా. మరి పలానా వాళ్ళు కొట్టారు ఎట్లా అని చెప్పారు కదా, మరి చెప్పిన వాళ్ళు కూడా రావాలి కదండి. మీరేమంటారమ్మా? మీ కాలనీకి సంబంధించిన పిల్లలు వడ్డెర కాలనీ అనే వాటికి ఇప్పుడు ఈ రోజున ఏదో అసలు ఆ పిల్లలు అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు అంటారా? లేదండి, అలా లేదు. మనస్తత్వం ఉండి అలా ఏమన్నా గతంలో ఏమన్నా నేరాలు చేసి ఎవరైనా వాళ్ళు చిన్న పిల్లలు 12-14 సంవత్సరాల పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సీఎం ని కొట్టి అంతుందా వాళ్ళకి? అంతేకమ్మా. ఆ. ఇప్పుడు రాష్ట్ర మరి ఆయన వస్తున్నాడు అంటే కరెంట్ ఎందుకు తీశారు? పెద్దోళ్ళు వస్తూ ఉండబట్టే కదా. మరి ఆ మరి మీ లేబర్ అని మా కాదండి, మీ లేబర్ అని మా లేబర్ పిల్లల్ని తీసుకెళ్తారా వాళ్ళు? అడిగే వాళ్ళు లేరు. మేము పొద్దున్నే పొట్టకూటికి పనికి వెళ్తాము, అడిగే వాళ్ళు ఉండరు. ఈ లేబర్ని బుక్ చేద్దామని చేశారు ఎవరు మొత్తానికి. పిల్లలు చేసేవాళ్ళు కాదు. నిజంగా నిజాయితీ ఉందా, న్యాయం ఉందా లేదా, ఒక రాయి ఇద్దరికి తగిలే పరిస్థితి ఉంటుందా, ఇవన్నీ ఆలోచించరు. లేదు, ఆ పిల్లలు చిన్న పిల్లలండి, ఆకతాయి పిల్లలు వాళ్ళు, పనులకి వెళ్ళే పిల్లలు వాళ్ళు, మైనార్ పిల్లలు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్లారు, సిట్ ఏదో వాళ్ళు ఎంక్వైరీ అయితే చేస్తారు, అన్యాయంగా ఎవరినైతే ఇబ్బంది పెట్టరు. కానీ అంటే అసలు ఆ పిల్లలు అలాంటి నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు ముందు ఏమి లేదు. వాళ్ళు పిల్లలు ఆకతాయి పిల్లలు, ఆడుకుండే పిల్లలు, పని ఏదో ఇల్లు ఏదో చూసుకొని ఉంటారు. వచ్చారు అంతే, అంత లేదు. మరి ఆ పిల్లలు బాటిల్ ఇచ్చారు, డబ్బులు ఇవ్వలేదు, ఇలాంటిది ఏమైనా ఉంటుందా? మందు తాగే పిల్లలు కాదు, చిన్న పిల్లలు. మందు అలవాటు కూడా ఏం లేదు, మందు తాగే పిల్లలు కాదు, చిన్న పిల్లలు. వాళ్ళు మందు ఏం తాగుతారండి? సో ఇది వడ్డెర కాలనీకి సంబంధించి అవుతున్నది ఏంటంటే, ఇక్కడ ఆ పిల్లలు కూడా చాలా చిన్న వయసు వాళ్ళు, మైనారిటీ కూడా తీరని వాళ్ళు, వాళ్ళంతా కూడా సరదాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చాడు, సీఎం గారు వచ్చారు కాబట్టి చూడడానికి వెళ్దాం అనే సరదాలో వెళ్ళిన నేపథ్యమే చెప్తున్నారు తప్ప, ఈరోజు వాళ్ళని తీసుకెళ్లారు చిన్నపిల్లల్ని. సతీష్ అనే వ్యక్తి 15 సంవత్సరాల లోపే అంటున్నారు, అతనితో పాటు ఉన్న పిల్లలు కూడా చాలా చిన్న వయసు వాళ్ళే అంటున్నారు. ఈరోజు వాళ్ళని తీసుకెళ్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి చేశారు అనేది చాలా పెద్ద నేరం. వాళ్ళు అసలు మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఆందోళన పడుతున్నారు ఏంటమ్మా? ఇప్పుడు అది చేశారా చేయలేదా అనేది మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. కానీ వాళ్ళే చేశారు అనడానికి ప్రూఫ్లు ఏమి చూపించారు కదండి. మీకు వీడియోలు దొరికాయి అన్నారు, మీరు వీడియోలన్నీ మాకు చూపించాలి కదా. వాళ్ళే చేశారు అనేది మీరు చూపించి మా పిల్లల్ని తీసుకెళ్తే మేము చేశారని మేము ఒప్పుకుంటాం. కానీ మీరు ప్రూఫ్లు ఏమి చూపించకుండా పిల్లల్ని తీసుకెళ్తే అది ఎంతవరకు న్యాయం మీరే చెప్పాలి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా రోజువారీ కూలీలు, కార్మికులు. రోజువారీ కూలీకి వెళ్తేనే మరి అంత పెద్ద దాడి చేయాలంటే ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే అంత సూటిగా చూసి కొట్టలేరు. వాళ్ళు చిన్న పిల్లలు, ఆకతాయి పిల్లలు, వాళ్ళు అంత సూటిగా కొట్టాలంటే వాళ్ళ వల్ల ఏమైందండి అది. అది మీరు తోడు ఒక రాయి ఇద్దరికి తగిలే పరిస్థితి ఉంటుంది. అదే మరి ఒక రాయి ఒకరికి తగిలింది అంటే అది కింద పడిపోవాలి. అది ఇంకొకళ్ళకి వెళ్ళిపోయి మళ్ళీ దాడి చేసిందంటే అది ఎంతవరకు న్యాయం అనేది మీరు చెప్పాలి. మరి మీరు ఆలోచించాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లల కోసం అక్కడ పడిగాపులు కాస్తా ఇక్కడ ఉన్న చిన్న కుటుంబాలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యి ఇక్కడ వడ్డెర కాలనీ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కొట్టిన కాలనీ అనే ఒక పేరు పడుద్ది అంటే ఎంతవరకు న్యాయం ఉందంటారు? అవును, మరి అది మీరు న్యాయం అనేది ఏంటి అనేది మీరు ఆలోచించుకొని మీరు చెప్పాలి. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ నాయకులు ఎవరైనా వచ్చారమ్మా? మేము లేదండి, మా దగ్గర కంటే ఎవరు రాలేదు. ఇందాక బస్సు ధర్నాలు కూడా చేశారు, కానీ మా వాళ్ళే మమ్మల్ని లోపలికి పంపించేశారు. ఇప్పుడేం గొడవలు చెయ్యొద్దు అది ఇది అని చెప్పేసి పంపించారు. మరి మా పిల్లలు అయితే రాకపోతే సాయంత్రానికి మా తల్లిదండ్రులు మాత్రం ఏదో ఒకటి చేసుకుంటాం అంటున్నారు. మరి పిల్లల్ని మీరు ఆలోచించుకొని పంపించాలి. పొద్దున్నుంచి వాళ్ళు ప్రతి పోలీస్ స్టేషన్ కి తిరుగుతూనే ఉన్నారు ఆ తల్లిదండ్రులు. తల్లిదండ్రులు కనపడలేదంటే తల్లిదండ్రులు ఎవరైనా కంగారు పడతారు కదండి. కరెంట్ పోయింది. మరి ఇప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్ లేకపోతే అంత కొడితే అంత సూటిగా ఎలా తగిలిద్దండి? వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళు 15 సంవత్సరాలు 16 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు. కాట్ బాల్ ఉంది అంటున్నారు, లేకపోతే ఎయిర్ గన్ తో కొట్టారంటున్నారు, లేదా అసలు ఆ అబ్బాయి ఇక్కడ నుంచే పట్టుకెళ్ళాడు, ఒక టైల్స్ రాయి లాంటిది తీసుకెళ్ళాడు అని చెప్పి. ఇప్పుడు కొడితే కావాలని కొడితే సీఎం గారికే ఎందుకు తగిలింది? పక్కన గన్మెన్లు ఉన్నారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అట్టున్నారు, ఇటువైపు కేసినేని నాని గారు ఉన్నారు. వీళ్ళల్లో ఎవరికైనా తగిలి అటు వెళ్ళాలి కదా, ఆయనకే ఎందుకు తగిలిద్ది? అది అలాగా అంత చిన్న పిల్లడు కొడితే అలా తగలదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తగిలి మళ్ళీ వెల్లంపల్లి గారు తగిలి ఆయన కంటికి ఏదో పెద్ద ఇది కూడా కట్టేసుకున్నారు. ఏమో సార్, మరి ఇంకా అది మనకు తెలియదు. ఎవరు కొట్టారనేది వాస్తవం అయితే తెలీదు. పోనీ సతీష్ అయితే కొంత ఆకతాయితనంగా ఏదో ఇక్కడ గొడవలు పడుతుంటాడు, లేకపోతే గొడవలు చేస్తుంటాడు, అలాంటి నేర చరిత్ర ఏమైనా ఉందా? పోనీ అలా ఏం లేదండి. ఏదైనా జరిగినా సరే మా గూడెం వరకే ఉంటారు, కానీ అంత పెద్దవి చేసే వాళ్ళైతే కాదు ఆ పిల్లలు. సంబంధించి అంత సాహసం చేసే వాళ్ళు అయితే కాదు. ఇది కావాలని ఎవరు చేశారో మరి తెలీదు. ఏదో న్యాయం చేయాలి. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, పొద్దున్నుంచి తిండి తిప్పలు లేకుండా ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు కంగారు పడి ప్రతి పోలీస్ స్టేషన్ తిరిగి వస్తున్నారు మరి వాళ్ళు.